సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. సో కొంచెం వీడియో అప్లోడ్ చేయడంలో కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ లాస్ట్ సెషన్లో మన లెసన్ 5లో మనం టేబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ లిస్ట్ కానీ ఫామ్స్ కానీ ఇవన్నీ ఎలాగా డిజైన్ చేస్తాము అండ్ క్రియేట్ చేస్తాము అనేది ఇవన్నీ డీటెయిల్స్గా మనం చూసాము విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో. సో ఈ సెషన్లో మనము అసలు డిక్షనరీ అంటే ఏంటి అండ్ ఈ డిక్షనరీ ఎంట్రీ అనేది ఈ ఫీల్డ్స్ ఆర్ కాలమ్స్ మీద ఎలాగా ఇంపాక్ట్ చూపిస్తాయి, వాటి యొక్క బిహేవియర్ని ఎలా చేంజ్ చేస్తాయి, అండ్ అట్ ది సేమ్ టైం వాట్ ఈస్ పేరెంట్ టేబుల్ అండ్ చైల్డ్ టేబుల్ అండ్ ఎక్స్టెన్స్ టేబుల్ అని కూడా దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. అండ్ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్, బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు పేరెంట్ టేబుల్, చైల్డ్ టేబుల్ అండ్ ఎక్స్టెన్స్ టేబుల్ ఎలా వర్క్ అవుతాయి అండ్ ఎలాగా ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుని ఇన్హెరిట్ చేసుకుంటాయి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిక్షనరీ ఎంట్రీ అనేది ఏంటంటే ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో టేబుల్లో, ఇప్పుడు మనం టేబుల్ అంటే ఎగ్జాంపుల్గా మనం క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఆ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ టేబుల్లో ఏమేమి కాలం నేమ్స్ ఉన్నాయి, కాలం నేమ్సే ఫీల్డ్స్ ఏమున్నాయి, అప్లికేషన్ నెంబర్ అని, కస్టమర్ నేమ్ అని, కార్డ్ టైప్ అని, ఓకే, అండ్ ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా. ఆ ఫీల్డ్స్కి అది ఎలా బిహేవ్ చేయాలి, ఆ ఫీల్డ్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తుంది, అది విజిబుల్లో ఉండాలా లేదా, అది మ్యాండేటరీగా ఉండాలా లేదా, ఇలాంటి యాక్టివిటీస్, యాట్రిబ్యూట్స్ ఆర్ బిహేవియర్ని మనము యాక్టివేట్ చేయొచ్చు యూజింగ్ డిక్షనరీ ఎంట్రీ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది చూడండి. డిక్షనరీ ఎంట్రీ ఫర్ ద ఫీల్డ్ కస్టమర్ నేమ్. సో ఇక్కడ మీకు ఒక కస్టమర్ నేమ్ అనే ఫీల్డ్ మీద మనం ఎలాంటి డిక్షనరీ ఎంట్రీస్ని యాడ్ చేయొచ్చు, దాని బిహేవియర్, కస్టమర్ నేమ్ అనే ఫీల్డ్ కాలం నేమ్స్ని ఎలాగ చేంజ్ చేయొచ్చు, బిహేవియర్ని యాడ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఫీల్డ్ నేమ్ అంటే నేమ్ ఆఫ్ ది ఫీల్డ్ ఇది ఉంటుంది. నెక్స్ట్ టైప్ అంటే కస్టమర్ నేమ్ అంటే కన్ఫామ్గా అవి ఆల్ఫాబెట్స్ టెక్స్ట్ ఫామ్లో ఉంటుందా లేదా, అందువల్ల ఏదైతే మనం టెక్స్ట్ ఫామ్లో మనం ఎంటర్ చేస్తామో, ఇన్పుట్గా ఇస్తుంటామో దాన్ని మనం ఎలాంటి టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తుంది, స్ట్రింగ్ టైప్. ఓకే, అదే మీకు నెంబర్స్ కానీ అయితే మాత్రం ఇంటిజర్ అండి, నెంబర్స్ అయితే ఇంటిజర్. అదే మీకు టెక్స్ట్ అయితే మాత్రం స్ట్రింగ్. మరి లెంత్ ఎంతవరకు అంటే మనకి స్ట్రింగ్ అనేది అప్ టు 100, మ్యాక్సిమం 100 వరకు మీకు అంటే 100 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫర్ స్ట్రింగ్ టైప్ 100. జనరల్గా 40, డిఫాల్ట్గా 40 ఇస్తుంటారు సైజు. మరి మ్యాండేటరీ కస్టమర్ నేమ్ మ్యాండేటరీ అనుకోండి, కస్టమర్ నేమ్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలనుకోండి, అప్పుడు మనం మ్యాండేటరీ అనే ఫీల్డ్ ఉంటుంది. అది నేను ఇప్పుడు రియల్ టైంలో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, మ్యాండేటరీ అంటే మీకు స్టార్ సింబల్స్ ఉంటాయి కదా, ఏదైనా ఫామ్ ఫిలప్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్డ్ ముందు మీకు స్టార్ సింబల్ ఉంటుంది. అంటే ఆ స్టార్ సింబల్ కానీ మీరు మిస్ చేశారనుకోండి, ఆ అప్లికేషన్ని మీరు సేవ్ చేయగలరా, సబ్మిట్ చేయగలరా, లేదు, వెంటనే మీకు రెడ్ మార్క్ డిస్ప్లే అవుతుంది. మీరు కన్ఫామ్గా ఈ బ్లాంక్ని, ఈ చెక్ బాక్స్ని, ఈ బాక్స్ని ఫిలప్ చేయాల్సిందే. ఇది మ్యాండేటరీ ఫీల్డ్, ఇది మ్యాండేటరీ ఫీల్డ్, ఇది మ్యాండేటరీ ఫీల్డ్. సో మీరు కన్ఫామ్గా ఫిలప్ చేయాల్సింది వస్తున్నారు కదా. ఇప్పుడే రీడ్ ఓన్లీ అంటే ఏంటంటే వన్స్ మనం ఏదైనా సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక అప్లికేషన్ నెంబరు ఆర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉందనుకోండి, అది వన్స్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని ఇంకా వేరే పర్సన్స్ ఎవరు కూడా ఎడిట్ చేయకూడదు. ఓకే, అదర్ పర్సన్స్, అదర్ యూజర్స్. అందువల్ల దాన్ని ఆ ఫీల్డ్ని అప్లికేషన్ నెంబర్ ఆర్ క్రెడిట్ కార్డ్ నెంబర్ని కానీ మనం రీడ్ ఓన్లీ అనే ఆప్షన్ కానీ ఇచ్చామంటే సో అది ఇంకా ఎవరు కూడా అనాథరైజ్ పర్సన్స్, మళ్ళీ అదర్ పర్సన్స్ ఎడిట్ చేయలేరు. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా మీరు ఒక క్రెడిట్ కార్డుకి అప్లై చేశారు, అప్లై చేసినప్పుడు అది జనరల్గా ఫస్ట్ మీరు అప్లై చేసినప్పుడు దానికి డిఫాల్ట్గా ఏముండాలి, అది న్యూలీ యాడెడ్ అప్లికేషన్ అంటే న్యూ అనేది ఉండాలి. ఆ తర్వాత అండర్ ప్రాసెస్, ఆ తర్వాత అప్రూవల్ కానీ రిజెక్ట్ కానీ ఇలాగ మల్టిపుల్ చాయిస్ ఆప్షన్లో న్యూ. డిఫాల్ట్గా మనము అంటే మనకు ఆ ఫామ్ ఫస్ట్ ఏం కనిపిస్తుంది సెట్ చేసుకుంటాం. అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే కొత్తగా అప్లై చేసే వాళ్ళందరూ న్యూ క్యాండిడేట్సే కాబట్టి, న్యూ కస్టమర్సే కాబట్టి డిఫాల్ట్గా న్యూ అనేది సెట్ చేసుకోవాలి. ప్రతిసారి మనం న్యూ న్యూ అని ఇవ్వకుండా, మనకు బటన్ లేకుండా. సో అలాగా డిఫాల్ట్ వాల్యూ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవండి కొన్ని డిక్షనరీ ఎంట్రీ. వీటితో పాటు లైక్ డేట్ అండ్ టైం టైప్ ఆఫ్ డేటాని ఇవ్వచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు మీరు అప్రూవల్ డేటు ఇవ్వాలనుకుంటే ఒక కాలంకి, దానికి డేట్ అండ్ టైం ఇస్తారు. మరి ఎప్పుడు అప్లై చేశారు, దానికి ఒక పలానా డేటు మెన్షన్ చేయండి అని దానికి ఒక కాలం కూడా క్రియేట్ చేద్దాం. అప్లికేషన్ డేటు, దానికి కూడా డేట్ అని
డేటా టైప్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి కేవైసీ కంప్లీట్ చేస్తారా లేదా, ఎస్ ఆర్ నో, దీనికి బులియన్ యూజ్ చేస్తాం. దీనికి బులియన్ యూజ్ చేస్తాం. అదే మీకు యాన్యువల్ ఇన్కమ్ అనుకోండి, యాన్యువల్ ఇన్కమ్ అంటే మీకు స్ట్రింగ్ టెక్స్ట్లో ఉంటుందా లేకపోతే నెంబర్స్లో ఉంటుందా, అంతా కూడా యాన్యువల్ ఇన్కమ్ అంటే అంత నెంబర్స్లో ఉంటుంది కాబట్టి దానికి ఎలాంటి డేటా టైప్ ఇస్తాము, ఇంటిజర్ డేటా టైప్ ఇస్తాము. అదే కార్డ్ టైప్ ఆర్ స్టేటస్ ఇలాంటివన్నీ కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో కూడా చెప్పాను. కార్డ్ టైపు అండ్ స్టేటస్ అనేవి చాయిస్ డేటా టైప్ ఇచ్చేస్తాం. చాయిస్ అంటే ఏంటంటే డ్రాప్ డౌన్, అంటే మల్టిపుల్ ఆప్షన్లోంచి ఒకదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మనము ఈ చాయిస్ డేటా టైప్ ఇచ్చేస్తాం. కార్డ్ టైప్ అంటే ఇక్కడ మీకు మేబీ అది సిల్వర్ కావచ్చు, ప్లాటినం కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే స్టేటస్ అంటే అది న్యూగా అప్లై చేసిందా, ఆర్ రివ్యూలో ఉందా, ఓకే, ఆర్ అండర్ ప్రాసెస్లో ఉందా, అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఇలాగా దాని యొక్క స్టేటస్ని మనం రిప్రజెంట్ చేయాలి. సో దానికోసం ఎలాంటి డేటా టైప్ యూజ్ చేస్తాం, చాయిస్ అనమాట. సో ఇవన్నీ కూడా మనము ఇంకొకసారి డయాగ్రామ్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన తర్వాత రియల్ టైంలోకి వెళ్దాం. ఇదండి, సపోజ్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకోండి. ఓకే, ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకోండి. ఇక్కడ ఫీల్డ్ టైప్, ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఏమేమి ఇద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మనం ఈ ఏదైతే న్యూ టేబుల్ క్రియేట్ చేస్తామో దానికి కస్టమర్ నేమ్ ఇద్దాము, అప్లికేషన్ నెంబరు, స్టేటస్, కార్డ్ టైపు, కేవైసీ కంప్లీట్ అయిందా లేదా, అప్లికేషన్ డేటు, అప్రూవల్ డేటు. ఓకే, సో మరి కస్టమర్ నేమ్ అంటే ఎలాంటి డేటా టైప్ ఇస్తాము చెప్పాను కదా ఆల్రెడీ. నేము ఏదైతే టెక్స్ట్ వస్తుందో అది స్ట్రింగ్ ఇస్తాం. మరి నేమ్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలా లేదా, సో మరి దానికి ఫీల్డ్ ఇంకొక బిహేవియర్ కూడా చేస్తుంది, ఏంటంటే మ్యాండేటరీ అని పెట్టుకోవాలి, అంటే స్టార్ సింబల్ ఉండాలి. ఇదిగోండి ఇలాగా ఇక్కడ ఇచ్చాను చూడండి, రిజల్ట్ ఆన్ ది ఫామ్. ఆ ఫామ్లో మీకు ఎలా కనిపిస్తుంది, కస్టమర్ నేమ్ ఇలా స్టార్ సింబల్ ఉంటుంది. మీరు ఎంటీగా వదిలేశారనుకోండి, ఏమొస్తుంది, దిస్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ కూడా స్ట్రింగ్ టైప్ అనమాట, అంటే మిక్స్ అయి ఉండొచ్చు, టెక్స్ట్ ఆర్ నెంబర్స్ మిక్స్ అయి ఉండొచ్చు, అందువల్ల స్ట్రింగ్ టైప్ ఉందన్నమాట. దీన్ని అప్లికేషన్ నెంబర్ని ఇంకొక యూజర్ మళ్ళీ చేంజ్ చేయకూడదు ఫ్యూచర్లో అని అనుకుంటే దాన్ని రీడ్ ఓన్లీ చెక్ బాక్స్ ఇవ్వాలి. అది ఎక్కడ మనం ఈ మ్యాండేటరీ కానీ రీడ్ ఓన్లీ కానీ ఎక్కడ అప్లై చేస్తామనేది నేను ఇప్పుడు రియల్ టైంలో మీకు చూపిస్తాను కొన్ని నిమిషాల్లో. ఓకే, సో దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుందండి, అప్లికేషన్ నెంబరు ఇలాగా ఇన్విజిబుల్లో ఉంటుంది. వన్స్ మీకు రీడ్ ఓన్లీ అంటే ఇంకా దీన్ని మీరు ఎడిట్ చేయలేరు, జస్ట్ కనిపిస్తుంది కానీ ఇంక ఎడిట్ చేయలేరు అనమాట. నెక్స్ట్ స్టేటస్ అంటే చెప్పాం కదా, సో అది న్యూగా అప్లై చేశారా లేకపోతే అండర్ రివ్యూలో ఉందా, అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది తెలియజేయడానికి మనము స్టేటస్ ఇదే ఏ ఫీల్డ్ చేస్తాం, చాయిస్, డ్రాప్ డౌన్ ఏవైతే కావాలో మల్టిపుల్ ఆప్షన్ నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకునే దానికి మనం చాయిస్ డేటా టైప్ యూజ్ చేస్తాం. అండ్ రిజల్ట్ ఫామ్లో మీకు ఏమొస్తుంది, రిజల్ట్ ఇవన్నీ మీరు డ్రాప్ డౌన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు స్టేటస్లో డిఫాల్ట్గా న్యూ కనిపిస్తుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు కింద మీకు లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ ఇన్ ప్రోగ్రెస్ అని, ఓకే, అండర్ రివ్యూ అని, అప్రూవల్ అని, రిజెక్ట్ అని ఇలాగా మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కార్డ్ టైప్. ఇది కూడా కార్డ్ అంటే ఒక్క సింగిల్ కార్డు కాదు కదా, ప్లాటినం అని, గోల్డ్ అని, సిల్వర్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డు ఉంటాయి. సో వాటికి కూడా అలాంటి ఆప్షన్స్ రావడానికి మళ్ళీ మనం డేటా టైప్ చాయిస్ ఇచ్చేస్తాము. ఓకే, సో ఇక్కడ చూడండి, సో చాయిస్ ఎలా వస్తుంది, ఫైనల్ రిజల్ట్స్ కార్డ్ టైపు ఇలా మీకు సిల్వర్ అని కనిపిస్తుంది. మీరు ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అంటే ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఏదైనా ఒకటే, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, కంప్లీట్ అయితే కంప్లీట్ అయితే లేకపోతే నో. సో దానికోసం మనం ఏమి ఇచ్చేస్తాం అంటే బులియన్ డేటా టైప్ ఇచ్చేస్తాం, ట్రూ ఆర్ ఫాల్స్. సో ఫీల్డ్ టైప్ ఏంటిది, బులియన్. ఓకే, మరి టైప్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ కానీ కనిపిస్తుంటుంది. టైప్ ఎలా కనిపిస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. మీకు ఫామ్లో ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కేవైసీ కంప్లీటెడ్ ఇలా చెక్ బాక్స్ ఉండి, చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ట్రూ అన్నట్టు, ఇలా ఎంటీగా వదిలేస్తే ఫాల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ డేటు, మీరు ఎప్పుడు అప్లై చేస్తారు దాని డేట్ ఏంటి, మరి దీనికి ఫీల్డ్ టైప్ ఏంటి, ఎలాంటి డేటా స్టోర్ చేస్తుందంటే డేట్ టైప్, అందువల్ల డేట్ అని ఇస్తాం. ఓకే, ఇవన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేశారంటే డిఫాల్ట్గా ఈ సర్వీస్ నౌ ప్లాట్ఫామే ప్రొవైడ్ చేస్తుంది. ఏ ఫీల్డ్స్కి ఎలా బిహేవ్ కావాలనేది డిక్షనరీ అనే కాన్సెప్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు, అలా గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అంటే డేట్ టైప్.
సో ఫైనల్గా మీకు ఫామ్లో రిజల్ట్ ఎలా కనిపిస్తుంది, అప్లికేషన్ డేటు ఇలాగా మీకు క్యాలెండర్ కనిపిస్తుంది, మీరు పర్టికులర్ డేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ అప్రూవల్ డేటు. సో ఇంకా మీకు అర్థమైంది అనుకోండి, ఇది కూడా ఎప్పుడు అప్రూవల్ అయింది, డేటు టైం. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఓన్లీ డేట్ కనిపిస్తుంది అప్లికేషన్ డేట్కి. అప్రూవల్ డేట్ అని డేట్ అండ్ టైం కానీ డేటా టైప్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు డేటు ప్లస్ టైం రెండు కనిపిస్తాయి. ఓన్లీ డేట్ సెలెక్ట్ చేసుకుంటే డేటా టైపు ఓన్లీ డేట్ మాత్రమే విజిబుల్లో ఉంటుంది. సో ఇవండి కొన్ని ఫీల్డ్ డేటా టైప్స్ మనము అండ్ వాటి యొక్క బిహేవియర్ బేస్డ్ ఆన్ ద డేటా టైప్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి వాటి బిహేవియర్ అనేది ఫీల్డ్ బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మీకైతే క్లియర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను ఈ డిక్షనరీ ఎంట్రీ అనేది. మరి మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ డిక్షనరీ ఎంట్రీ అనేది మనం ఎక్కడి నుంచి ఇస్తాము, ఎలా ఇస్తాము అంటే జనరల్గా ఏంటంటే మీకు ఆల్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్కి వెళ్ళి సర్వీస్ నౌ ప్లాట్ఫామ్లో ఆల్కి వెళ్ళి ఇక్కడ టైప్ చేయండి డైరెక్ట్గా డిక్షనరీ TIONARY డిక్షనరీ సిస్టమ్ డెఫినేషన్ ఉంటుంది డిక్షనరీ అని, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సపోజ్ మీ టేబుల్ నేమ్ ఉందనుకోండి, టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేశారనుకోండి, ఆ టేబుల్కి సంబంధించిన ఫీల్డ్స్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడి నుంచైనా చేయొచ్చు, మీరు డిక్షనరీస్ని అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఏంటి టేబుల్ నేమ్ ఎలా ఇవ్వాలి, సర్వీస్ నౌ ఎలా తీసుకుంటుంది టేబుల్ నేమ్, లేబుల్ నేమ్ కాదు. లేబుల్ నేమ్ అయితే ఏమో మనం ఏం అప్లికేషన్ ఏం టేబుల్ క్రియేట్ చేస్తాం, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఇచ్చాం, అవునా కదా. టేబుల్ నేమ్ ఎలా తీసుకుంటుందండి ఇంటర్నల్గా అండర్ స్కోర్, మీకు గుర్తుందో లేదో, U_, క్రెడిట్ _కార్డ్ అప్లికేషన్ ఇలా తీసుకుంటుంది. లేబుల్ నేమ్ అనేది ఉంటే ఇక్కడ లేబుల్ అని కానీ ఉంటే, లేబుల్ అనేది లేదు కాబట్టి లేబుల్ నేము, టేబుల్ నేమే ఉంది కాబట్టి ఆ పర్టికులర్ టేబుల్ మీద ఫీల్డ్స్కి డేటా టైప్ సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాగ వెళ్ళి ఆ టేబుల్ నేమ్ ఇవ్వండి అండ్ ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేయండి. వన్స్ ఎంటర్కి ప్రెస్ చేయగానే ఆ క్రెడిట్ కార్డు అప్లికేషన్ టేబుల్లో ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి, రిజల్ట్స్ వస్తాయి. నేను ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి లాస్ట్ ప్రీవియస్ సెషన్స్ నుంచి నేను ఇది మెయింటైన్ చేస్తూ వస్తున్నా, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ టేబుల్ ఆర్ లేబుల్ నేమ్. ఓకే, సో వాటిలో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఏమేంటివి, స్టేటస్ ఉన్నాయి, ఓకే, అండ్ మొబైల్ నెంబర్ ఉంది, కస్టమర్ నేమ్ ఉంది, ఓకే, అప్లికేషన్ నెంబర్ ఉంది, స్టేటస్ ఉంది, ఓకే, అండ్ వీటితో పాటు కొన్ని వాళ్ళు డిఫాల్ట్గా కూడా యాడ్ చేస్తున్నారు, క్రెడిట్ బై అని ఇలాగా. ఓకే, సో ఇక్కడి నుంచి మీరు ఏదైనా ఒక ఫీల్డ్కి ఏదైనా అప్లై చేయాలి, సపోజ్ స్టేటస్ ఉంది, దీనికి మీరు డిక్షనరీ అప్లై చేయాలనుకుంటే ఇక్కడి నుంచి ఎంటర్ చేసుకోవచ్చు. ఆర్ మనం డైరెక్ట్గా టేబుల్లోకి వెళ్ళి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, ఇది యాక్చువల్గా ఒక ప్రాసెస్. ఏం చేస్తారు, ఆల్లోకి వెళ్ళి డిక్షనరీ అని క్లిక్ చేసి, ఓకే, డిక్షనరీ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తుంటారో ఆ టేబుల్ నేము _U_ అలాగే ఇచ్చిన తర్వాత మీకు ఆ టేబుల్కి సంబంధించిన ఫీల్డ్స్ ఆ కాలమ్స్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ నుంచి మీరు స్పెసిఫిక్ కాలంకి మీరు ఈ డిక్షనరీ కాన్సెప్ట్స్ ఏవైతే టైప్స్ చెప్పామో డేటా టైప్స్ అవి అప్లై చేసుకోవచ్చు. ఇంకొక సింపుల్ వే ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పాం, ఇప్పుడు మనం ఫస్ట్ టేబుల్ నుంచి క్రియేట్ చేద్దాము 1 by 1 మళ్ళీ ఒకసారి. ఓకే, ఈ KYC యాడ్ చేద్దాము, అప్లికేషన్ డేట్ యాడ్ చేద్దాము అండ్ అప్లికేషన్ అప్రూవల్ డేట్ యాడ్ చేద్దాము. ఓకే, సో ఇవి కూడా అడిషనల్గా యాడ్ చేద్దాము. సో మనం ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, టేబుల్ అని టైప్ చేయండి, టేబుల్ అని టైప్ చేసి సిస్టమ్ డెఫినేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ టేబుల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ టేబుల్ అయితే న్యూ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ లేబుల్ నేమ్ సంథింగ్, ఈసారి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ 1 అని ఇవ్వండి. అండ్ ఇంతకుముందు మనం క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఇచ్చాం, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ 1 అని ఇవ్వండి. జస్ట్ బయట అవుట్ సైడ్ ఒకసారి క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇది నేమ్ చెప్పాను కదా, ఇదేమో సర్వీస్ నౌ తీసుకుంటుంది U_ క్రెడిట్ కార్డ్ అని మనం చెప్పాం, టేబుల్ నేమ్ లెక్క. ఇదేమో లేబుల్ నేమ్ మనకు కనిపించేది. ఓకే, సో ఈ ఎక్స్టెన్స్ టేబుల్ కూడా మనం ఇదే క్లాస్లో చూద్దాము. ఓకే, ఈ క్రియేట్ మోడల్ అని ఎందుకు ఇచ్చేస్తాము, ఆల్స్లో ఇక్కడ ఈ మోడల్స్లో కనిపించడానికి ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ 1 అనేది మనం టైప్ చేసి ఇక్కడ కనిపించడానికి మనము ఇవి చెక్ బాక్స్ ఉంచాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా నేను ఫీల్డ్స్ అవే కాలమ్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను, ఇన్సర్ట్ న్యూ రో. ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేద్దాము, ఒకటి కస్టమర్ నేము,
ఓకే. ఓకే చేయండి. టైప్ కస్టమర్ నేమ్‌కి ఏంటిది? డేటా టైప్ ఏంటి? స్ట్రింగు. కస్టమర్ నేమ్‌కి స్ట్రింగు. నెక్స్ట్ మాక్సిమం లెంత్ ఎంత? మాక్సిమం లెంత్ 40 ఇద్దాము ఆర్ 100 అయినా ఇవ్వచ్చు. అది డిస్క్రిప్షన్ అయితే 100 ఇవ్వండి. ఓకే. అలాగా మనం ఒక ఫీల్డ్ అయితే ఇచ్చేసాం. వీటికి మళ్ళీ నేను ఆహ్, వ సో, ఫస్ట్ మనము అన్ని ఫీల్డ్స్ అయితే ఇద్దాము. తర్వాత ఈ డిక్షనరీ కాన్సెప్ట్స్‌ని అప్లై చేద్దాము. ఓకే. నెక్స్ట్‌ది ఏంటిది? మొబైల్ నంబర్. నెక్స్ట్‌ది మొబైల్ నంబర్. ఎంటర్. మొబైల్ నంబర్ అంటే ఏమిద్దాము? ఇది కూడా స్ట్రింగ్ ఇద్దాము. డేటా టైపు స్ట్రింగ్ ఇద్దాము. దీనికి మాక్సిమం లెంత్ 40. నెక్స్ట్ డేటా టైపు యాన్యువల్ ఇన్కమ్. యాన్యువల్ ఇన్కమ్. యాన్యువల్ ఇన్కమ్. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ అంటే ఇది కంప్లీట్‌గా నంబర్స్‌లో ఉంటది కాబట్టి ఇంటిజర్ ఇవ్వండి. ఇంటిజర్ డేటా టైప్ ఇవ్వండి. ఓకే. సో, ఇది కూడా 40 ఇవ్వండి సైజు. మాక్సిమం లెంత్. నెక్స్ట్ ఏంటిది? స్టేటస్. స్టేటస్ అనేది చెప్పాను కదా ఆల్రెడీ. ఇది మల్టిపుల్ ఆప్షన్స్ కావాలి, డ్రాప్ డౌన్ ఆప్షన్ కావాలంటే ఏ డేటా టైప్ ఇస్తాము? చాయిస్. ఓకే. ఇది కూడా 40 ఇవ్వండి. నెక్స్ట్ కార్డ్ టైప్. ఇది కూడా ఏంటిది? చాయిస్. డ్రాప్ మల్టిపుల్ ఆప్షన్స్ కనిపించాలి కాబట్టి చాయిస్. ఓకే. సో, ఇది కూడా డిఫాల్ట్ సైజు 40. నెక్స్ట్ ఏంటి? కేవైసీ కంప్లీటెడ్. కేవైసీ కంప్లీటా కాదా? కేవైసీ కంప్లీటెడ్. ఇది ఒక ఫీల్డ్ నేమ్. సో, కేవైసీ కంప్లీటెడ్ అంటే బూలియన్. సో, బూలియన్ అనేది ఇక్కడ డేటా టైప్ అయితే కనిపించదు. మనం తర్వాత దాన్ని ఎలాగా అనేది సెట్ చేసుకుందాం. సో, దీనికి కూడా సైజు 40. నెక్స్ట్ అప్లికేషన్ డేట్. ఎప్పుడు అప్లై చేశారు? అప్లికేషన్ డేట్. సో, దీనికి డేటా టైపు డేట్. ఓన్లీ డేట్. దీనికి కూడా 40 అని ఇవ్వండి. నెక్స్ట్ అప్లికేషన్ అప్రూవల్ డేట్ రాద్దాం. ఎప్పుడు అప్రూవల్ అయింది? అప్రూవల్ డేట్. ఓకే. సో, దీనికైతే డేటు టైము 2. డేటు టైం ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో, ఇలాగ మనం ఫీల్డ్స్ అయితే క్రియేట్ చేసాము. సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ ఆర్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ అనండి. ఇప్పుడు ఒక న్యూ టేబుల్ క్రియేట్ చేసాము. టేబుల్ నేమ్ ఏంటి? లేబుల్ నేమ్ ఏంటి? క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ 1. ఓకే. ఆ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ 1లో మనము ఏమేమి కాలమ్ నేమ్స్ ఇచ్చాము అంటే ఇవి. డిఫాల్ట్‌గా అవి కొన్ని తీసుకుంటుందని చెప్పాం కదా! అవి ప్రతి టేబుల్‌కి వస్తుంటాయి. సో, ఇవైతే మనం మెయిన్‌గా కేవైసీ కంప్లీటెడ్, అప్రూవల్ డేట్, యాన్యువల్ ఇన్కమ్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలంటే చెప్పాను కదా ఆల్రెడీ షో లిస్ట్ దీని మీద క్లిక్ చేయండి. షో లిస్ట్ ఇవి. వీటిని మళ్ళీ మనం అరేంజ్ చేసుకోవాలి. ఈ లిస్ట్‌ని ప్రాపర్ ఆర్డర్‌లో అరేంజ్ చేసుకోవాలి. ఏం చేస్తారు? ఏదో ఒక కాలమ్ మీద క్లిక్ చేయండి. కాన్ఫిగర్‌కి వెళ్ళండి. లిస్ట్ లేఅవుట్ అనండి. లిస్ట్ లేఅవుట్ అని వీటిలోంచి ఏది ఫస్ట్ ఉండాలి, ఏది లాస్ట్ అని చెప్పాక కస్టమర్ నేమ్ ఫస్ట్ కాలం రావాలనుకోండి. దీని మీద సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అప్ అనండి. ఫస్ట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటి? మొబైల్ నెంబర్ రావాలనుకోండి. సెకండ్ కాలం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కార్డ్ టైపు సెలెక్ట్ చేసుకోండి. మూవ్ పైకి పోండి. నెక్స్ట్ స్టేటస్ పైకి రావాలి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఓకే, అప్లికేషన్ ఓకే, కేవైసీ కంప్లీట్ ఓకే. సేవ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి కస్టమర్ నేమ్, మొబైల్ నెంబర్, కార్డ్ టైపు, స్టేటస్ ఇలాగా ఒక ఆర్డర్లో వచ్చింది. వీటికి మనము ఇప్పుడు ఏం చేయాలి? డిక్షనరీ ఎంట్రీస్ అప్లై చేయాలి. ప్లస్ అట్ ది సేమ్ టైం ఏం చేయాలి? వీటికి వాల్యూస్ కూడా రికార్డ్స్ను కూడా యాడ్ చేయాలి. రికార్డ్స్ అంటే డేటాని ఈ కస్టమర్ నేమ్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, టైప్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా
రెండు బోత్ ఒకేసారి చేద్దాం మనం. ఏమేంటివి? డిక్షనరీ యాడ్ చేద్దాము ప్లస్ రికార్డ్స్ యాడ్ చేద్దాం. ఎలాగా? దీని మీద న్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్, ఓకే, యాన్యువల్ ఇన్కమ్ సంథింగ్ 12 lakhs ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇక్కడ ప్రస్తుతానికైతే స్టేటస్ ఏం కనిపించడం లేదు, ఎందుకంటే ఇంకా మనము డిక్షనరీ కాన్సెప్ట్ని ఈ ఫీల్డ్స్ మీద మనము ఎలాంటి డిక్షనరీ ఎంట్రీ ఫీల్డ్స్ని ఎలాంటి యాక్టివేట్ చేయలేదు, అందువల్ల కనిపిస్తున్నాయి. కస్టమర్ నేమ్ కూడా చెప్పాను కదా, మనం ఒక్కోదాన్ని ఒక్కోటి అప్లై చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ కస్టమర్ నేమ్కి మ్యాండేటరీ ఫీల్డ్ యాడ్ చేద్దాము. నెక్స్ట్ స్టేటస్ అండ్ కార్డ్ టైప్కి చాయిస్ డేటా టైప్ ఇచ్చాము అంటే మల్టిపుల్ డ్రాప్ డౌన్ రావాలి, ఇంకా రాలేదంటే మనం డిక్షనరీస్ని యాడ్ చేయాలి. సో ఇదైతే యాజ్ యూజువల్ వచ్చేస్తుందండి. ఏది? కేవైసీ కంప్లీటెడ్ కూడా ఇంకా మనము ఏమి యాడ్ చేయలేదు, అందుకని ఇది ఏమి రాలేదు, ట్రూ ఆర్ ఫాల్స్ అని రాలేదు. అది కూడా ఎలా అని చెప్తాను. అప్లికేషన్ డేట్ మాత్రం ఇక్కడ వస్తుంది చూడండి. డేట్ ఇచ్చాం కాబట్టి అప్లికేషన్ డేట్ దీని మీద క్లిక్ చేయండి. సపోజ్ 20th డేట్ అప్లై చేశారనుకోండి, ఓకే చేయండి. ఐ మీన్ అప్రూవల్ డేట్ అది. ఓకే, డేటు టైం రెండు వస్తాయి. అప్లికేషన్ డేట్ ఎప్పుడు అప్లై చేశారంటే ఇది 20కి అప్రూవల్ అయింది కాబట్టి మీరు సంథింగ్ 10th డేట్ అప్లై చేశారు అప్లికేషన్ డేట్ అని. ఇది ఎంతవరకు ఓకే. దీన్ని ఏం చేస్తారు? సేవ్ అనండి. సో ఇప్పుడు ఒకసారి మనం రికార్డ్ చెక్ చేసుకుందాం. మీరు జస్ట్ బ్యాక్ వెళ్ళండి. సో చూడండి ఎలా వచ్చింది. ఇప్పుడు ఓన్లీ కస్టమర్ నేమ్ నేను ఇవ్వలేదు, ఎంటీ ఉంది. మొబైల్ నెంబర్ ఇచ్చాను, జస్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఇచ్చాను, అప్లికేషన్ డేటు అప్రూవల్ డేటు ఈ రెండే ఇచ్చింది. ఇంకా మిగతావన్నీ కూడా మనం డిక్షనరీస్ని యాడ్ చేస్తే దాని యొక్క బిహేవియర్, ఈ యొక్క కాలం యొక్క ఫీల్డ్ యొక్క బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఎలాగ యాడ్ చేస్తామంటే సపోజ్ కస్టమర్ నేమ్ మీద ఈ డాట్స్ మీద క్లిక్ చేయండి, కాన్ఫిగర్ అనండి. ఇక్కడ లాస్ట్లో డిక్షనరీ ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏ ఫీల్డ్ అది? కస్టమర్ నేమ్ కదా. ఏ ఫీల్డ్ అది? కస్టమర్ నేమ్ కదా. ఈ కస్టమర్ నేమ్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కస్టమర్ నేమ్ ఈ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, స్ట్రింగ్ ఇది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా టైపు? ఇది కస్టమర్ నేమ్ని హోల్డ్ చేస్తుంది, స్ట్రింగ్ డేటా టైపు. ఓకే, టెక్స్ట్ ఫామ్. మరి ఇప్పుడు మనం దీనికి ఏం యాడ్ చేయాలంటే మ్యాండేటరీ ఫీల్డ్ అనేదాన్ని ట్రూ చేయాలి. మ్యాండేటరీ ఫీల్డ్ ట్రూ చేయడం అంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ నేమ్ ముందు మనకి స్టార్ సింబల్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎంటీగా దాన్ని లీవ్ చేసి మీరు ఏదైనా ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తే అది రెడ్ సింబల్ ఇస్తుంది. ఐ మీన్ మీరు మ్యాండేటరీ ఫీల్డ్ని మిస్ చేయకూడదు, కన్ఫామ్గా ఫిలప్ చేయాలనేది మనకి చెప్తుంది అనమాట ఒక టెక్స్ట్ ఫామ్లో, మెసేజ్లో, ఎర్రర్ మెసేజ్లో. ఓకే, ఇప్పుడు నేను ఇలాగా మ్యాండేటరీ అని ఇచ్చాను. ఏం చేయాలి? దీన్ని అప్డేట్ అనండి. ఓకే, నెక్స్ట్ ఇంకా స్టేటస్ కూడా ఇక్కడ కూడా ఇది స్టేటస్ని కూడా చేంజ్ చేద్దాం ఒకేసారి. ఇక్కడే స్టేటస్. ఇప్పుడు ఇక్కడ ఇది స్టేటస్ అనేది ఎలాంటి డేటా టైపు? చాయిస్ డేటా టైప్. చాయిస్ డేటా టైప్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ రావాలి. మల్టిపుల్ ఆప్షన్స్ రావాలంటే ఇక్కడ ఓకే, క్రియేట్ చాయిస్ లిస్ట్. క్రియేట్ చాయిస్ లిస్ట్. ఓకే, క్రియేట్ చాయిస్ లిస్ట్ అని ఇక్కడ చాయిస్ అనండి. ఇక్కడ క్రియేట్. సో ఈ చాయిస్ అని మన మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ న్యూ రో అంటే ఇక్కడ మీరు ఏవైతే ఇస్తారో అవి డ్రాప్ డౌన్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు స్టేటస్ అంటే డిఫాల్ట్గా న్యూ అని కనిపించాలి. డిఫాల్ట్గా న్యూ రావాలంటే ఇదిగో డిఫాల్ట్ వాల్యూ అని చూడండి. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ దీని మీద క్లిక్ చేసి న్యూ అని ఇవ్వండి. న్యూ డిఫాల్ట్గా న్యూ కనిపిస్తుంటుంది. న్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్. స్టేటస్ అనేది ఇన్ ప్రోగ్రెస్ ఒక ఫీల్డ్ ఇవ్వండి, లేబుల్ నేమ్ అండ్ వాల్యూ కూడా అదే ఇవ్వండి, ఇన్ ప్రోగ్రెస్. ఓకే, నెక్స్ట్ అప్రూవ్ అయింది, వాల్యూ కూడా అప్రూవ్డ్. అంటే స్టేటస్ అంటే అప్లికేషన్ యొక్క స్టేటస్ తెలుసుకోవడం అనమాట. ఇన్ కేసు రిజెక్ట్ అయింది అనుకోండి, అప్లికేషన్ రిజెక్టెడ్ ఇవ్వండి.
ఇవన్నీ మీకు మళ్ళీ డ్రాప్ డౌన్లో కనిపిస్తుంటాయి అనమాట. మీరు సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, ఇవి. సో ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తారంటే అన్ని యాడ్ చేసి డిఫాల్ట్ వాల్యూ కూడా న్యూ ఇచ్చి ఇవన్నీ ఫీల్డ్స్ యాడ్ చేసి అప్డేట్ అనండి. సో ఇప్పుడు స్టేటస్ అనేది మీకు డిఫాల్ట్ వాల్యూ చూడండి న్యూ అని ఉంది స్టేటస్ అనే కాలం ఫీల్డ్కి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కార్డ్ టైప్ కూడా చాయిస్ అని ఉంటుంది చూడండి. చాయిస్ ఇంకో చాయిస్ ఉండాలి, ఇది కార్డ్ టైప్. సో ఇది కూడా సేమ్ కార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ మనం ఇప్పుడు డిక్షనరీస్కి యాడ్ చేస్తున్నాం, అంటే ఫీల్డ్ యొక్క బిహేవియర్ని మనం చేంజ్ చేస్తున్నాం అకార్డింగ్ టు ది అవర్ రిక్వైర్మెంట్. ఇది కూడా డిఫాల్ట్ వాల్యూ న్యూ అని ఇవ్వండి, కార్డ్ టైప్ న్యూ. ఇంకా ఏమి ఇవ్వచ్చు, ప్లాటినం, గోల్డ్, ప్లాటినం, సిల్వర్ అని ఉంటాయి కదా క్రెడిట్ కార్డ్ టైప్ అవి. సో వాల్యూ కూడా ప్లాటినం. ఈ చాయిస్లోకి వెళ్ళి మనం ఎంటర్ చేయటమే, ఏది డిక్షనరీస్కి యాడ్ చేయాలంటే. నెక్స్ట్ గోల్డ్, గోల్డ్. ఐ హోప్ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డిఫికల్ట్ ఫీలింగ్ అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి, కొంచెం స్లోగా చెప్తాను. సిల్వర్, సిల్వర్ కూడా యాడ్ చేయండి. ఓకే, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఫైనల్గా అప్డేట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, కేవైసీ కంప్లీటెడ్ అన్నమాట, ఇది ఒకటి ఉంది కదా. ఇది కూడా డిక్షనరీస్ యాడ్ చేయాలి కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఓపెన్ చేయండి. ఆ ఫీల్డ్ కూడా ఓపెన్ చేయండి. సో ఇక్కడ స్ట్రింగ్ అని ఉంది, ఇక్కడ మనము స్ట్రింగ్ కాకుండా ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఇక్కడ వచ్చింది చూడండి ఆప్షన్, ట్రూ ఆర్ ఫాల్స్, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ లేబుల్స్ ఒకటి ట్రూ, ట్రూ, ఇంకోటి ఫాల్స్ అనేది ఇవ్వాలి, ఇంకోటి ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ ఇచ్చి అప్డేట్ అనండి. అప్డేట్. సో ఇప్పటికి ఎన్ని చూసాము, కస్టమర్ నేమ్ మ్యాండేటరీ చేసాము, కేవైసీ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాము, అప్లికేషన్ డేట్ ఇచ్చాము, అప్రూవల్ డేట్ ఇచ్చాము, డేట్ అండ్ టైము, డేటా టైప్ ఎలా యూజ్ చేస్తాము యూజ్ చేసాము, అండ్ చాయిస్ డ్రాప్ డౌన్ వాల్యూస్ని ఎలా యాడ్ చేయాలి ఫామ్లని చూసాము. ఓకే, సో ఇప్పుడు మనం ఒక టేబుల్లోకి వెళ్దాం. ఆల్స్లోకి వెళ్ళండి, టేబుల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లేబుల్ నేమ్ ఏంటిది, క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ 1, ఇదే కదా టేబుల్. ఈ టేబుల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం షో ఫామ్ అనే మీద షో ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు యాన్యువల్ ఇన్కమ్ ఇవ్వండి, సంథింగ్ 1,50,000. నెక్స్ట్ మొబైల్ నెంబర్ సంథింగ్ ఇవ్వండి. స్టేటస్ చెప్పాను కదా, డిఫాల్ట్గా మీకు ఏం కనిపిస్తుంది, మనం ఎప్పుడైతే ఈ డిక్షనరీ ఎంట్రీస్ ఫీల్డ్స్ మీద అప్లై చేసిన తర్వాత ఒకసారి ఈ చాయిస్, ఈ స్టేటస్ అండ్ కార్డ్ టైప్ చూడండి, డిఫాల్ట్గా ఏం కనిపిస్తున్నాయి, న్యూ కనిపిస్తున్నాయి లేదా. అండ్ డ్రాప్ డౌన్లో మీకు ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్, రిజెక్టెడ్, అప్రూవ్డ్ అని కనిపిస్తున్నాయా లేదా. అంటే మన ఫామ్లో ఉన్న ఫీల్డ్స్ యొక్క బిహేవియర్ని, ఆ ప్రాపర్టీస్ని డిక్షనరీ ఎంట్రీస్ యూజ్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కస్టమర్ నేమ్ మ్యాండేటరీ అన్నానా, చూడండి ఇక్కడ మీకు రెడ్ సింబల్, స్టార్ సింబల్ వచ్చింది, అంటే డెఫినెట్గా ఇది అప్లై చేయాల్సి, ఫిల్ చేయాల్సిందే. ఓకే, ఓకే, ఒకసారి చూద్దాం. స్టేటస్ సరే న్యూగా అప్లై చేశారనుకోండి, న్యూ అని ఇవ్వండి. ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే ఇన్ ప్రోగ్రెస్ అని ఇవ్వండి. కస్టమర్ నేము ఫస్ట్ మనం అసలు ఇవ్వకుండా ఒకసారి ట్రై చేసి చూద్దాం, మనకి మరి రెడ్ మార్క్ వస్తుందా లేదు చూద్దాం. కార్డ్ టైప్ అనేది సంథింగ్ గోల్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. సో కేవైసీ కంప్లీట్ అయితే ఓకే. సో ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి కేవైసీ కంప్లీటెడ్ అని ఎస్ సెలెక్ట్ చేసుకుంటే అంటే కంప్లీటెడ్ అయినట్టు. ఓకే, అప్రూవల్ డేట్ అసలు ఎప్పుడు అప్రూవల్ అయింది, సపోజ్ 20th డేట్ ఇచ్చారనుకోండి, డేట్ అండ్ టైం మీకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడే చెక్ మార్క్ క్లిక్ చేయండి, డేట్ అండ్ టైం. ఎప్పుడు అప్లికేషన్ అప్లై చేశారు, అప్లికేషన్ డేట్ సంథింగ్ 10వ తేదీ 10th డేట్ను అప్లై చేసాం.
ఓకే. ఇప్పుడు మనం దీన్ని సబ్మిట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా మనం కస్టమర్ నేమ్ ఫిల్ చేయలేదు. ఏమొస్తుంది చూడండి. చూసారా? ద ఫాలోయింగ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆర్ నాట్ ఫీల్డ్ ఇన్ కస్టమర్ నేమ్. సో అదే అనమాట. మ్యాండేటరీ ఫీల్డ్ అనే దానికి అలా యూజ్ అవుతుందనమాట. ఓకే. కన్ఫర్మ్‌గా ఇది మనం ఫిల్ చేయాలి. పవన్ కుమార్. ఓకే. ఇప్పుడు సబ్మిట్ అనండి. ఓకే. అయిపోయిందా? ఇప్పుడు ఒకసారి మళ్ళీ షో ఫార్మ్‌కెళ్ళండి. ఇంకొక ఫీల్డ్‌ని కూడా ఇంకొక రికార్డ్‌ని కూడా ఎంటర్ చేద్దాం. సపోజ్ 2,50,000 యాన్యువల్ ఇన్‌కమ్. మొబైల్ నంబర్ సంథింగ్. స్టేటస్ అప్రూవ్డ్ అనుకోండి. కస్టమర్ నేము రవి తేజ. కార్డ్ టైపు ప్లాటినం. కేవైసీ కంప్లీట్ ఎస్. అప్రూవల్ డేటు సంథింగ్ 17th. చెక్ మార్క్ ఇవ్వండి. అప్లికేషన్ డేట్ ఎప్పుడు అప్లై చేశారు సెకండ్ ఇచ్చి సబ్మిట్ అనండి. ఇప్పుడు మనం అవన్నీ రికార్డ్స్ అని చూసుకోవాలంటే షో లిస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. షో లిస్ట్. ఓకే. చూడండి ఒక్క రికార్డ్ తప్ప దానికి మనము యాడ్ చేయలేదు. ఫస్ట్ రికార్డ్కి మనం అప్పుడు ఒక డిక్షనరీస్ యాడ్ చేయలేదు కాబట్టి అవి కనిపించడం లేదు. ఇక్కడ కాలమ్స్ ఎంప్టీగా ఉన్నాయి. మిగతా చూడండి రవితేజ అండ్ పవన్ కుమార్కి ఇది గోల్డ్ ఇన్ ప్రోగ్రెస్ ఇలా ఫామ్ ఫిల్అప్ అయిందా. సో వీటికి కూడా ఇక్కడి నుంచి అయినా ఎడిట్ చేసుకోవచ్చు. ఏది ఈ ఫీల్డ్కి కూడా దీని మీద క్లిక్ చేయండి. కస్టమర్ నేమ్ సంథింగ్ సుమన్ ఇవ్వండి అండ్ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ ఇవ్వండి. కార్డ్ టైప్ సంథింగ్ సిల్వర్. కేవైసీ కంప్లీట్ ఇంకా కాలేదు. ఓకే. డేట్స్ ఇచ్చారు. ఓకే. అప్డేట్ అనండి. ఇక్కడ జస్ట్ అప్డేట్ అనండి. అప్డేట్ అయిపోతుంది అది. ఇప్పుడు చూడండి ఇప్పుడు అప్డేట్ అయిందా లేదా. సో ఇలాగా మనము డిక్షనరీ కాన్సెప్ట్ని డిక్షనరీ ఫీచర్స్ని ఫీల్డ్స్ మీద అప్లై చేసుకోవచ్చు. మీకైతే క్లియర్గా అండర్స్టాండ్ అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇంకొక న్యూ రికార్డ్ని యాడ్ చేయాలంటే జస్ట్ న్యూ మీద క్లిక్ చేయండి. ఇంకా అన్ని డీటెయిల్స్ని యాడ్ చేయండి అండ్ సబ్మిట్ చేయండి. ఇవ్వండి డిక్షనరీకి మనం ఎలాగా ఆ ఫీల్డ్స్ మీద డేటా టైప్స్ లైక్ స్ట్రింగ్ కానీ ఇంటిజర్ కానీ ఓకే ఆర్ బులియన్ కానీ ఓకే ఆర్ చాయిస్ ఫీల్డ్ కానీ సో ఇలాగ అన్నీ కూడా మనం అప్లై చేసి చూసాము. ఓకే. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే. నెక్స్ట్ మనము వాట్ ఈస్ పేరెంట్ టేబుల్, చైల్డ్ టేబుల్ అండ్ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్స్ ఎలా యూజ్ చేస్తాము. ఓకే. ఈ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో పేరెంట్ అండ్ చైల్డ్ టేబుల్స్ గురించి ఫస్ట్ డయాగ్రామ్ ఫామ్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనము ఒక రియల్ టైమ్ బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రాక్టికల్గా చూపిస్తాను అనమాట ఎలాగా మనకి ఈ పేరెంట్ అండ్ చైల్డ్ టేబుల్స్ వర్క్ అవుతాయి అనేది. పేరెంట్ టేబుల్ అంటే ఏదైతే మనకి టాప్లో ఉంటుందో అంటే కామన్ ఫీల్డ్స్ ఉంటాయో సో సపోజ్ ఒక కంప్లైంట్ చేయాలనుకోండి. సో కంప్లైంట్కి సంబంధించి కొన్ని కామన్ ఫీల్డ్స్ అయితే ఉంటాయి. ఏమేమి ఉంటాయి లైక్ ఆ కంప్లైంట్ నెంబర్ కానీ దాని స్టేట్ కానీ దాని ప్రయారిటీ కానీ ఎవరికి అసైన్ చేశారు అసైన్ చేసిన గ్రూప్ ఏంటి దాని డిస్క్రిప్షన్ ఏంటి ఆ కంప్లైంట్ యొక్క డిస్క్రిప్షన్ అంటే లిటిల్ బిట్ షార్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కంప్లైంట్. ఓకే. సో ఇవన్నీ కూడా కామన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్. ఏవైతే కామన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి పేరెంట్ టేబుల్లో ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మనము కొన్ని చైల్డ్ టేబుల్స్ క్రియేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. అంటే ఇంకొక టేబుల్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. చైల్డ్ టేబుల్ అని కాదు జస్ట్ ఇంకొక టేబుల్ క్రియేట్ చేసింది. ఏమని క్రెడిట్ కార్డ్ కంప్లైంట్. ఇంకొకరు ఏటీఎం కార్డు కంప్లైంట్. ఇలాగా వీళ్ళ పర్పస్ కూడా కంప్లైంటే. ఒకటేమో క్రెడిట్ కార్డ్ కంప్లైంట్ ఇంకొకటి ఏటీఎం కార్డ్ కంప్లైంట్. మరి వీళ్ళకి కూడా కొన్ని స్పెసిఫిక్ ఫీల్డ్స్ కాలమ్స్ ఉంటాయి వీటితో పాటు. జనరల్‌గా ఇవి కూడా వీటికి అప్లికేబుల్ అనమాట. క్రెడిట్ కార్డ్ కంప్లైంట్ చేయడానికి కూడా ఏముండాలి? కంప్లైంట్ నెంబర్ ఉండాలి, స్టేట్ ఉండాలి, ప్రయారిటీ ఉండాలి, అసైన్ గ్రూప్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఉండాలి. ఈ ఫీల్డ్స్ అన్నీ వీటికి ఉండాలి అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫిక్ ఫీచర్స్ ఏంటిది? ఆ క్రెడిట్ కార్డ్ నెంబరు, అది ఎలాంటి కార్డ్ టైపు, దాని కేటగిరీ ఏంటి? ఆర్ దాని స్టేటస్ ఏంటి? ఓకే.
ఇలాగ దీని స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఉండాలి. ప్లస్ ఇవి కూడా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఈ చైల్డ్ టేబుల్‌లో అంటే ఈ క్రెడిట్ కార్డ్ కంప్లెయింట్ టేబుల్‌లో ఇవన్నీ మళ్ళీ కాలమ్స్ అన్నీ మళ్ళీ క్రియేట్ చేయటం అవసరం అంటారా ప్రతిసారి? ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కంప్లెయింట్‌కి ఇవి యాక్చువల్ కావాల్సిన ఫీల్డ్స్. అండ్ ఇవి కూడా కావాలి. మళ్ళీ దీనికి క్రియేట్ చేసి, మళ్ళీ ఏటీఎం కంప్లెయింట్ అని ఉంది. అండ్ లోన్ కంప్లెయింట్ అని ఇంకొక ఫీల్డ్ ఉంది. ఇంకొక టేబుల్ ఉంది. వీటన్నిటికి ఇవి కామన్‌గా ఉన్నప్పుడు, ఈ కామన్‌గా ఉన్నవన్నీ అన్నిటి ఫీల్డ్స్‌కి, ప్రతి టేబుల్‌కి, ప్రతి కంప్లెయింట్‌కి క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటే ఎన్ని సార్లు మనకి డేటా డూప్లికేట్ అవుతుంటుంది. అండ్ టైం వేస్ట్ అవుతుంటుంది. అవునా కాదా? అందుకని మనం ఏం చేస్తామంటే, పేరెంట్ టేబుల్‌లో అంటే కంప్లెయింట్ అనే ఒక టేబుల్‌లో కామన్‌గా ప్రతి టేబుల్‌కి ఫీల్డ్ నేమ్స్ ఏవైతే కామన్‌గా ఉంటాయో అవన్నీ పేరెంట్ టేబుల్‌లో మీరు మెన్షన్ చేస్తారు. డిక్లేర్ చేస్తారిక్కడ. ఇవన్నీ కూడా ప్రతి టేబుల్‌కి క్రెడిట్ కార్డ్ కంప్లెయింట్ కావచ్చు, ఏటీఎం కంప్లెయింట్ కావచ్చు, లోన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లెయింట్ కావచ్చు. వాటన్నిటికి కామన్‌గా ఉండే ఫీల్డ్స్ అన్నీ కూడా పేరెంట్ టేబుల్ ఉంటాయి. ఇక్కడ పేరెంట్ టేబుల్ నుంచి ఈ చైల్డ్ టేబుల్స్‌కి ఆటోమేటిక్‌గా ఇన్‌హెరిట్ అంటే మనం జనరల్‌గా సింపుల్ వర్డ్‌లో చెప్పాలంటే కాపీ అవ్వటం అనమాట. ఈ పేరెంట్ టేబుల్ నుంచి ఈ చైల్డ్ టేబుల్స్‌కి మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో క్రెడిట్ కార్డ్ కంప్లెయింట్ అనే దానికి ఎప్పుడైతే ఇది యూజ్ చేశారో ఎక్స్‌టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేయగానే ఎక్స్‌టెన్స్ అని మనకు ఆప్షన్ ఉంటుంది. నేను చూపిస్తాను. అది యూజ్ చేసి దీని నేము కంప్లెయింట్ నేమ్ ఇవ్వగానే కంప్లెయింట్ నేమ్ ఇవ్వగానే ఆటోమేటిక్‌గా ఈ క్రెడిట్ కార్డ్ కంప్లెయింట్‌లో మీరు డిక్లేర్ చేసిన మీరు ఈ ఫీల్డ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ క్రెడిట్ కార్డ్ కంప్లెయింట్‌లో అవన్నీ డిస్‌ప్లే అవుతాయి వీటితో పాటు. మీరిచ్చేదేది? మీరు ఫీల్డ్ నేమ్స్, కాలమ్ నేమ్స్ ఇచ్చేది కార్డ్ నంబరు, కార్డ్ టైప్, కేటగరీ ఇవే ఇచ్చేది. బట్ ఆటోమేటిక్‌గా ఇన్‌హెరిట్ కాపీ అవుతాయి. ఇవన్నీ కూడా దీంట్లోకొచ్చేస్తాయి. మీరు ఇనిషియలైజ్ చేయకపోయినా, ఇవ్వకపోయినా కూడా ఈ ఫీల్డ్ నేమ్స్ కూడా వస్తాయి ఈ టేబుల్‌లోకి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్‌షిప్ యూజింగ్ ఎక్స్‌టెన్షన్. యూజింగ్ ఎక్స్‌టెన్స్ ఇదిగోండి ఎక్స్‌టెన్స్. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళీ ఏటీఎం కంప్లెయింట్ ఏముంది? ఏటీఎం ఐడీ, ఏటీఎం లొకేషన్, ట్రాన్సాక్షన్ ఐడీ. ఇవేందంటే ఇవి స్పెసిఫిక్‌వన్నమాట ఈ టేబుల్‌కి. ఈ కంప్లెయింట్‌కి ఇవి స్పెసిఫిక్. అండ్ వీటితో పాటు నాకు ఇవన్నీ గూడా కావాలి. నంబర్ గావాలి, స్టేట్ గావాలి, ప్రయారిటీ గావాలి. అంటే లోదా, హై ప్రయారిటా ఏంటని, ఎవరికి అసైన్ చేశారు, ఏంటి ఇవన్నీ గూడా మళ్ళీ దీనికి కూడా కావాలి. మరి ప్రతి టేబుల్‌కి ఇవన్నీ క్రియేట్ చేయకుండా, మనము పేరెంట్ టేబుల్ నుంచి ఈజీగా వీటిలోకి రావడానికి, యాక్సెస్ చేసుకోవడానికి, ఇన్‌హెరిట్ అవ్వడానికి మనము ఎక్స్‌టెన్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము. అది ఎలా యూజ్ చేస్తామో చెప్తాను. అదేవిధంగా ఇంకొకటి లోన్ అప్లిమెంట్ ప్రాసెస్ కూడా ఉంది. లోన్‌కి సంబంధించిన స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఉంటాయి. అండ్ ఇవి కూడా ఉండాలి. ఓకే. ఇక్కడ చూడండి సింపుల్‌గా చెప్పాలంటే, చైల్డ్ టేబుల్ అనేది ఏం చేస్తది? ఇట్ ఇన్‌హెరిట్స్ ది ఆల్ ఫీల్డ్స్ ఫ్రమ్ పేరెంట్ యాజ్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ ఫీల్డ్స్. దీని ఓన్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఉంటాయి. అండ్ ఇన్‌హెరిట్స్ ఆల్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ ది పేరెంట్ టేబుల్. చైల్డ్ టేబుల్స్ అన్నిటికి కూడా వాటి స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఉంటాయి. వాటి రిక్వైర్మెంట్ బట్టి అండ్ ఇన్‌హెరిట్ ఫ్రమ్ ద పేరెంట్ టేబుల్. ఇన్‌హెరిట్ ఫ్రమ్ ద పేరెంట్ టేబుల్ ఆల్ ద ఫీల్డ్స్. అన్ని ఫీల్డ్స్ వస్తాయి వీటిలోకి. మీకైతే అండర్‌స్టాండ్ అయిందనుకుంటున్నాను. ఓకే. అది ఆటోమేటిక్‌గా వస్తాయి. చూడండి చైల్డ్ టేబుల్స్ ఇన్‌హెరిట్స్ ఆల్ ఫీల్డ్స్ ఫ్రమ్ ద పేరెంట్ టేబుల్స్ ఆటోమేటికల్లీ. ఎప్పుడొస్తాయి? వెనెవర్ యూ ఆర్ యూజింగ్ ఎక్స్‌టెన్స్ ఫీచర్. ఎక్స్‌టెండ్ ఫీచర్ యూజ్ చేయగానే. ఓకే. సో, మీకైతే క్లియర్ కట్‌గా అండర్‌స్టాండ్ అనుకుంటా. ఇంకా ఏదైనా స్టిల్ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. అండర్‌స్టాండ్ చేసుకోండి. ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఒక కంప్లెయింట్ టేబుల్ తీసుకుందాము. అండ్ 2 క్రెడిట్ కార్డ్ కంప్లెయింట్ ఒక టేబుల్ తీసుకుందాము. అండ్ ఏటీఎం కంప్లెయింట్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఇది. నేను ఇదైతే ఎలాగా ఈ క్రెడిట్ కార్డ్ కంప్లెయింట్ టేబుల్ చైల్డ్ టేబుల్ క్రియేట్ చేస్తాను. అండ్ ఈ పేరెంట్ టేబుల్ కూడా క్రియేట్ చేస్తాను. ఎలా ఎక్స్టెండ్ చేస్తాము, దీని రిలేషన్‌షిప్ ఎలా వర్క్ అవుతదని మీకు చూపిస్తాను. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేద్దాము, పేరెంట్ టేబుల్ క్రియేట్ చేద్దాం కంప్లెయింట్. జనరల్‌గా చెప్పాలంటే ఇది మీకు ఇక్కడ ప్రాక్టీస్ కోసం చూపిస్తున్నాను. మామూలుగా అయితే సర్వీస్ నౌలో టాస్క్ టేబుల్ అని ఉంటుంది. టాస్క్. ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. పేరెంట్ టేబుల్‌లో ఉంటాయి. ఇవి మళ్ళీ మనం స్పెసిఫిక్‌గా క్రియేట్ చేయనవసరం లేదు. పేరెంట్ టేబుల్ అనే దాంట్లో టాస్క్ అనే టేబుల్‌లో ఈ నంబరు, స్టేటు, ప్రయారిటీ, అసైన్డ్ ఈ కాలమ్స్ అన్నీ ఉంటాయండి. చెక్ చేసుకోండి. నేను చూపిస్తానిప్పుడు. మీరు స్పెసిఫిక్‌గా క్రియేట్ చేయాల్సింది ఓన్లీ చైల్డ్ టేబుల్ మాత్రమే.
ఈ క్రెడిట్ కార్డ్ కంప్లైంట్ని క్రియేట్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ క్రెడిట్ కార్డ్ కంప్లైంట్ క్రియేట్ చేస్తాము. టాస్క్ అనే ఒక టేబుల్ నుంచి ఇవన్నీ కూడా ఇన్హెరిట్ చేసుకుందాము. ఓకే, మరి వెబ్సైట్కి వెళ్దాము. ఫస్ట్ ఒక టేబుల్ని క్రెడిట్ కార్డ్ కంప్లైంట్ న్యూ టేబుల్ని క్రియేట్ చేద్దాం. టేబుల్లోకి వెళ్దాము. టేబుల్లోకి వెళ్ళాలంటే ఆల్లోకి వెళ్ళి టేబుల్ అని ఆప్షన్ టైప్ చేయండి, ఫిల్టర్ చేయండి అండ్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ న్యూ అని కీవర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ లేబుల్ క్రెడిట్ కార్డ్ కంప్లైంట్ అని టైప్ చేయండి. క్రెడిట్ కార్డ్ కంప్లైంట్. ఓకే, సో అవుట్ సైడ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇవ్వాలి, ఇది ఏంటి ఫీచర్ ఎక్స్టెండ్స్ టేబుల్. ఏమి ఇవ్వాలి? టాస్క్. నేను చెప్పాను టాస్క్ టేబుల్లో మీకు ఆల్రెడీ అన్ని ఫీచర్స్ ఉంటాయి. టాస్క్ అనే టేబుల్లో ఇది పేరెంట్ టేబుల్. ఈ పేరెంట్ టేబుల్లో అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ నేను చూపిస్తాను. ఫస్ట్ మనకి ఈ స్పెసిఫిక్ ఈ క్రెడిట్ కార్డ్ కంప్లైంట్కి సంబంధించిన స్పెసిఫిక్ ఫీల్డ్ని ఇక్కడ యాడ్ చేద్దాం. ఫీల్డ్స్ని యాడ్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి? కార్డ్ నెంబరు, కార్డ్ టైపు, స్టేటస్ ఇద్దాం. కార్డ్ నెంబరు, కార్డ్ టైపు, స్టేటస్. కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్ నెంబర్, కార్డ్ నెంబర్. టైప్ సంథింగ్ స్ట్రింగ్ ఇవ్వండి. కార్డ్ నెంబర్ స్ట్రింగ్, మ్యాక్స్ లెంత్ 40. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? నెక్స్ట్ కార్డ్ టైపు, స్టేటస్. సో నెక్స్ట్ ఏంటిది? కార్డ్ టైప్. ఓకే చేయండి. కార్డ్ టైప్ అంటే చాయిస్ డేటా టైప్ వస్తుంది, గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా కార్డ్ టైప్ అన్నప్పుడు. ఓకేనండి. నెక్స్ట్ కేటగిరీ టైపు కూడా చాయిస్ అండి. అంటే లైక్ కార్డ్ బ్లాక్ అయిందనో, లేకపోతే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందనో, కార్డ్ నాట్ డెలివర్డ్ అనో, పిన్ నాట్ రిసీవ్డ్ అనో, ఏదో ఒకటి. ఓకే, ఇది కూడా చాయిస్ టైప్. ఇప్పుడు మనం ఏం చేస్తాము? అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు సో మ్యాక్సిమం లెంత్ ఎంత? 40 ఇవ్వండి అండ్ సేవ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం కంప్లైంట్ టేబుల్ అయితే క్రియేట్ చేసాం కదా, దాని ఫీల్డ్స్ పేరెంట్ టేబుల్ ఫీల్డ్స్ ఆటోమేటిక్గా వస్తాయి చూడండి. ఎస్, గమనించారా లేదా? ఇక్కడ చూడండి, నేను ఇచ్చింది ఓన్లీ 3 కాలమ్స్ మాత్రమే చైల్డ్ టేబుల్లో. ఏం టేబుల్? కంప్లైంట్, క్రెడిట్ కార్డ్ కంప్లైంట్ టేబుల్ 3 ఫీల్డ్సే ఇచ్చాను. బట్ ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయో. ఓకే, ఎక్స్పెక్టెడ్ స్టార్ట్ అని, యాక్చువల్ స్టార్ట్ అని ఎన్ని వచ్చాయో చూడండి. ఇవన్నీ కూడా టాస్క్ టేబుల్లో ఉంటాయి, టాస్క్ పేరెంట్ టేబుల్లో ఉంటాయి అన్నమాట. ఓకే, నెంబర్ కానీ, అసైన్డ్ కానీ, ఓకే ఇదిగోండి అసైన్ టు అని కానీ, అసైన్మెంట్ గ్రూప్ కానీ అన్నీ కూడా. ఓకే, ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ చెక్ చేద్దాం. ఎక్కడ? షో లిస్ట్. ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేస్తే నేను ఏదైతే చైల్డ్ టైప్, ఇక్కడ ఒకసారి మీరు ఫీల్డ్ చెక్ చేయండి. యాక్చువల్గా మనం చైల్డ్ టేబుల్లో క్రెడిట్ కార్డ్ కంప్లైంట్ టేబుల్లో 3 టైప్స్ ఇచ్చాం కదా, కార్డ్ టైపు, కార్డ్ నెంబరు, కేటగిరీ అని. అవి అసలు డిస్ప్లే కావట్లేదు ఇక్కడ. ఓన్లీ పేరెంట్ టేబుల్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. మరి మనం చైల్డ్ టైప్ కూడా డిస్ప్లే చేయాలి. చైల్డ్ టైపు ఫీల్డ్స్ కూడా డిస్ప్లే కావాలంటే ఏం చేయాలంటే మీరు ఏదో ఒక రో మీద, ఆ హెడర్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఆ డాట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. కాన్ఫిగర్లోకి వెళ్ళండి, లిస్ట్ లేఅవుట్లోకి వెళ్ళండి. లిస్ట్ లేఅవుట్కి వెళ్ళిన తర్వాత ఏవైతే చైల్డ్ టేబుల్కి సంబంధించిన ఫీల్డ్స్ ఇక్కడ ఉంటాయి వాటిని ఈ టేబుల్లోకి మూవ్ చేయాలి. ఏమేమి ఉన్నాయి? కార్డు టైపు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి చూడండి, ఈ 3 కేటగిరీస్ ఏవైతే మనం ఇక్కడ చూడండి లాస్ట్లో యాడ్ అయ్యి ఉన్నాయి. కార్డ్ నెంబర్ ఒకటి, కార్డ్ టైప్ ఒకటి అండ్ కేటగిరీ. ఈ 3ని యాడ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు యాడ్ అయినాయి కదా. సో అలాగ యాడ్ అయినప్పుడు, అలాగ మనం మూవ్ చేసినప్పుడే మనకి సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి మీకు ఈ రికార్డ్ ఫీల్డ్స్లో యాడ్ అవుతాయి. ఆటోమేటిక్గా అయితే మాత్రం రావండి. మీరు స్పెసిఫిక్గా చైల్డ్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు స్పెసిఫిక్గా మీరు ఏం చేయాలి? ఇలాగ నెంబర్లో ఏదో ఒక పేరెంట్ టేబుల్ కావచ్చు, చైల్డ్ టేబుల్ కావచ్చు, నెంబర్లోకి ఇలాగ డాట్స్ మీద క్లిక్ చేయండి, కాన్ఫిగర్లోకి వెళ్ళండి, లిస్ట్ లేఅవుట్ అనండి,
ఓకే. ఇలా వచ్చినప్పుడు మీరు ఏవైతే స్పెసిఫిక్‌గా ఫీల్డ్స్ క్రియేట్ చేస్తారు కదా! అవి ఇక్కడ ఉంటాయి లిస్ట్‌లో లాస్ట్‌లో ఉంటాయి. వాటిని దీంట్లోకి మూవ్ చేసి సేవ్ చేయండి. సరిపోతుంది. అప్పుడు మీకు ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు వీటికి రికార్డ్స్ ఐ మీన్ రికార్డ్స్ ఫీల్డ్స్ యాడ్ చేయాలన్నమాట. డేటా యాడ్ చేయాలి. న్యూ అని క్లిక్ చేయండి. టాస్క్ ఆటోమేటిక్ వచ్చింది. అసైన్ టు సంథింగ్ ఫ్రెడ్ లారీ అంటే వాళ్ళ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇచ్చేసేయండి. కాన్ఫిగరేషన్ ఐటెమ్ తీసేసేయండి. అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ సంథింగ్ ఆహ్, క్రెడిట్ కార్డ్ బ్లాక్డ్. డిస్క్రిప్షన్ కూడా అదే ఇవ్వండి సంథింగ్. క్రెడిట్ కార్డ్ బ్లాక్డ్. సంథింగ్ కంప్లెయింట్ అనమాట. వర్క్ నోట్స్ ఫ్రమ్ 2 డేస్, ఫ్రమ్ 1 వీక్ క్రెడిట్ కార్డ్ ఈజ్ నాట్ వర్కింగ్. అలాగా వర్క్ నోట్స్ అంటే ఇది ఏంటంటే సమ్ కామెంట్ టైప్ అనమాట. జర్నల్ నోట్స్ అంటారు. ఓకే. సో, ఇలాగా డిస్క్రిప్షన్ ఇచ్చి ఇక్కడ ప్రయారిటీ, హై ప్రయారిటీ అనివ్వండి. స్టేట్ ఇప్పుడే ఓపెన్. ఇప్పుడే స్టేట్ ఏంటనేది ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఇవి ఓన్లీ ఏవైతే పేరెంట్ టేబుల్‌కి సంబంధించిన ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. నేను స్పెసిఫిక్ ఫీల్డ్ నేను ఆల్రెడీ రికార్డ్‌లో యాడ్ చేశా కదా! ఆ డిజైన్ ఈ ఫామ్‌లో ఆ ఫీల్డ్స్ అయితే కనిపించడం ఏంటి? ఏది కార్డ్ టైప్ అని, కార్డ్ కేటగరీ అని ఓకే. అవి ఏవి కనిపించడం లేదు ఫీల్డ్స్ నేను న్యూగా యాడ్ చేసినవి అని మీకు డౌట్ రావచ్చు. అవి ఎలా యాడ్ చేసుకోవాలంటే సో, అవి ఎలా యాడ్ చేయాలి అంటే ఈ ఫామ్‌లో ఆ స్పెసిఫిక్ ఏదైతే చైల్డ్ టేబుల్ యొక్క ఫామ్స్ ఈ ఫీల్డ్‌లోకి మనం యాడ్ చేయాలంటే అవి డైరెక్ట్‌గా యాడ్ కావండి. మనం యాడ్ చేయాలి. మీరు రైట్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ కాన్ఫిగర్ అనండి. ఫార్మ్ డిజైన్ అని క్లిక్ చేయండి. ఫార్మ్ డిజైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే. సో, మీకిక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో చూడండి. ఇవి ఆల్రెడీ పేరెంట్ టేబుల్‌లో ఉన్నవి. క్రెడిట్ కార్డ్ కంపెనీ అనే పేరెంట్ టేబుల్ ఇవి ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మీరు దీనికి ఏమేమి యాడ్ చేస్తారంటే కార్డ్ నంబర్ ఇక్కడ మీకు ఫిల్టర్ చేయడానికి ఇక్కడ యాడ్ చేయండి. కార్డ్ నంబర్ అని టైప్ చేయండి. కార్డ్ నంబర్ వచ్చిందా? ఇదిగో కార్డ్ నంబర్. దీన్ని ఏం చేస్తారు? ఎక్కడైతే మనకు కావాలో అక్కడ యాడ్ చేసుకోండి. సపోజ్ ఇటు సైడ్ కావాలి కార్డ్ నంబర్. నెక్స్ట్ కార్డ్ టైప్. నెక్స్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. వచ్చిందా? ఇప్పుడు ఫామ్ అంతా రెడీ అయిపోయింది కదా! ఇవన్నీ ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చండి ఈజీగా. ఓకే. నెక్స్ట్ అంటే మనం ఎలాగైతే డిజైన్ చేసుకోవాలనుకున్న ఫామ్‌ని ఇలాగా మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ సేవ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి దీన్ని క్లోజ్ చేయండి. అండ్ దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు వచ్చాయా లేదా? చూడండి కార్డ్ నంబరు, కార్డ్ టైపు అండ్ కేటగరీ. అండ్ ఇవి చాయిస్ ఫీల్డ్ కాబట్టి ఐ మీన్ చాయిస్ డేటా టైప్ కావచ్చు. సో, ఇవి చాయిస్ డేటా టైప్ కాబట్టి మనం డిక్షనరీస్ యాడ్ చేసుకోవచ్చు ఈ ఫీల్డ్స్‌కి. ఈ రెండిటికి. కార్డ్ టైప్‌కి, కేటగరీకి. అంటే సిల్వరు, ప్లాటినం, గోల్డ్ దీనికి యాడ్ చేయాలి. కేటగరీ అంటే ఆహ్, ఐ మీన్ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిందా? లేకపోతే పిన్ నాట్ రిసీవ్డా? ఇలాగ డిఫరెంట్ ఏవైతే కంప్లెయింట్ ఇష్యూస్ ఉంటాయో ఆ కేటగరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మరి అవి ఎలా చేయాలి అంటే తెలిసిందేగా మళ్ళీ డిక్షనరీలోకి వెళ్ళాలి. సో, డిక్షనరీ ఎంట్రీ ఇవ్వాలంటే బ్యాక్ రండి ఒకసారి. ఓకే. ఇక్కడ కార్డ్ నంబర్ అని ఉంది. కార్డ్ నంబర్ కార్డ్ టైప్ దీని మీద సెలెక్ట్ చేసుకోండి. కాన్ఫిగర్ అనండి. కాన్ఫిగర్ అని లాస్ట్‌లో డిక్షనరీ అని ఉంటుంది. డిక్షనరీ సెలెక్ట్ చేసుకోండి. ఏంటిదది? కార్డ్ టైప్ కదా! డిక్షనరీ చాయిస్ చూడండి. ఏం చేస్తారంటే థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు జస్ట్ మనకు ఏ టైప్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. చాయిస్ టైప్‌లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఇదిగోండి చూడండి కార్డ్ టైప్. ఈ కేటగరీ, ఈ కార్డ్ టైప్. దీన్ని ఓపెన్ చేసుకోండి. కేటగరీని ఓపెన్ చేసుకోండి. ఓకే. అండ్ ఏం చేయాలి ఇప్పుడు చాయిస్ లిస్ట్‌లో అవి కేటగరీ అని యాడ్ చేయాలి. ఒకటి కార్డ్ బ్లాక్డ్ అదొక కంప్లెయింట్. ఇక్కడ కూడా వాల్యూలో కూడా కార్డ్ బ్లాక్డ్. ఇక్కడ మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ పిన్ నాట్ రిసీవ్డ్.
PIN not received. Like a fraud transaction. Fraud transaction. ఇలాగా మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఇవ్వచ్చు, ఇచ్చి అప్డేట్ అనండి. సో అది కార్డ్ కేటగిరీ టైప్కి మీరు డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ కార్డ్ టైప్ కూడా ఇవ్వండి. కార్డ్ టైప్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చాయిస్లోకి వెళ్ళండి. కింద చాయిస్లో ఏమేంటివి, గోల్డ్, ప్లాటినం, గోల్డ్ అని ఇవ్వండి. వాల్యూ, నెక్స్ట్ వాల్యూ కూడా గోల్డ్ ఇవ్వండి. గోల్డ్. నెక్స్ట్ ప్లాటినం. సో మీకైతే అండర్స్టాండ్ అనుకుంటున్నా ఎలాగా పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ వర్క్ అవుతుంది ఎక్స్టెండ్ టేబుల్ యూజ్ చేస్తే అనేది. ఆటోమేటిక్గా పేరెంట్ టేబుల్ అంటే టాస్క్లో ఉన్నవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఫీల్డ్స్ అన్నీ వచ్చాయి, గమనించాలి లేదో. ఓన్లీ స్పెసిఫిక్ ఫీల్డ్స్ మాత్రమే మనం ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. సో మనకి టైం సేవ్ అయింది అండ్ డూప్లికేట్ డేటా కూడా లేకుండా ఉందన్నమాట, రెడ్యూస్ అవుతుంది అన్ని ఇన్ఫర్మేషన్. సో అప్డేట్ అనండి. కార్డ్ టైప్ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఒకసారి మనం టేబుల్స్లో వెళ్ళండి, ఆల్లోకి వెళ్ళండి, టేబుల్స్ అని టైప్ చేయండి. సో టేబుల్లో లేబుల్ ఏమేమి ఇచ్చాం, క్రెడిట్ కార్డ్ కంప్లైంట్ కదా, క్రెడిట్ కార్డ్ కంప్లైంట్ అని టైప్ చేయండి. సో దీన్ని ఓపెన్ చేయండి, క్రెడిట్ కార్డ్ కంప్లైంట్ అని. ఓకే, సో ఇవన్నీ కూడా ఫీల్డ్స్ ఏమేమిటి, రెండు బోత్ కంబైండ్ వస్తాయి అనమాట ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో షో లిస్ట్. ఓకే, సో వీటన్నిటికీ మనం ఇప్పుడు డేటా రికార్డ్స్ని అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేయడానికి ఇది న్యూ అని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, అసైన్ టు ఫ్రెడ్ లోరీ అసైన్ చేసాము. నెక్స్ట్ యాక్టివ్ అలా ఉంచండి. కార్డ్ నెంబర్ సంథింగ్ 1000 సంథింగ్ కార్డ్ నెంబర్ ఇచ్చారు. నెక్స్ట్ కార్డ్ టైప్ గోల్డ్. కేటగిరీ ఏమైంది, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగింది సంథింగ్. షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. సో రీసెంట్లీ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్. ఓకే, అదే సంథింగ్. మళ్ళీ డిస్క్రిప్షన్ అంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. దీనికైతే మనం ఏమి ఇవ్వట్లేదు. రీసెంట్లీ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ డిటెక్టెడ్. ఓకే, నెక్స్ట్ వర్క్ నోట్ అంటే కామెంట్ రూపం అనమాట. మై లాస్ట్ ట్రాన్సాక్షన్ వాజ్ సస్పీషియస్ సంథింగ్ అలా ఇచ్చి, అండ్ ఇది ప్రయారిటీ క్రిటికల్, ఓపెన్ ప్రోగ్రెస్లో ఉందా, ఓపెన్లో ఉందా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్టేటు, పేరెంట్ అండ్ ప్రయారిటీ ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారు, నెంబరు, అసైన్ టు, కాన్ఫిగరేషన్, ఐటమ్, యాక్టివ్, ఇవన్నీ కూడా పేరెంట్ టేబుల్ అండి. మనం ప్రతి టేబుల్కి ఇవ్వని అవసరం లేదు. మనం జస్ట్ ఎక్స్టెన్షన్కి ఎక్స్టెన్స్ అనే దాన్ని యూజ్ చేసుకొని మీరు ఈవెన్ ఏటీఎం కార్డు కంప్లైంట్కి కానీ లోన్ కంప్లైంట్కి అప్లై చేసినప్పుడు ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. ఈ పైన నంబరు, అసైన్ టు, కాన్ఫిగరేషన్ ఐటము, ఓకే, యాక్టివ్, ఇవన్నీ ఇక్కడ వరకు. ఈ 3 మాత్రం మనం ఇచ్చినవి. క్రెడిట్ కార్డ్ కంప్లైంట్ అని క్రియేట్ చేసి 3 కాలమ్స్ ఫీల్డ్స్ మాత్రమే మనం ఇచ్చినవి. ఈ షార్ట్ డిస్క్రిప్షన్, వర్క్ నోట్స్ ఇవన్నీ కూడా పేరెంట్ టేబుల్ అంటే టాస్క్ టేబుల్ ఇచ్చింది అనమాట. మీరు ఏ లోన్కైనా ఇవి, మీరు ఎలాంటి లోన్స్కి కంప్లైంట్స్కి అప్లై చేస్తుంది ఇవన్నీ వస్తాయి అనమాట ఆటోమేటిక్గా. ఓకే, ఫైనల్గా సేవ్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. బ్యాక్ రండి, చూడండి వచ్చిందా లేదా. ఇది టాస్క్ నెంబర్, ప్రయారిటీ, స్టేట్, అసైన్ టు, షార్ట్ డిస్క్రిప్షన్, టాస్క్ టైప్ క్రెడిట్ కార్డ్ కంప్లైంట్, ఓకే, కార్డ్ నెంబర్, గోల్డ్, కార్డ్ టైపు, కేటగిరీ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్. దీని మీద క్లిక్ చేస్తే మీకు డ్రాప్ డౌన్ వస్తుంది. చూడండి, కార్డ్ బ్లాక్డా, పిన్ నాట్ రిసీవ్డ్, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇన్ కేస్ మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పిన్ నాట్ రిసీవ్డ్ అప్డేట్ చేసుకొని మనం చెక్ బాక్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ కార్డ్ టైప్ కూడా క్లిక్ చేయండి, ఈ డ్రాప్ డౌన్ వస్తుంది. ఇదంతా చాయిస్ డేటా టైప్ కాబట్టి ప్లాట్ఫామ్ తర్వాత మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మీరు, సో ఈ విధంగా మనము పేరెంట్ అండ్ చైల్డ్ టేబుల్ రిలేషన్స్ని ఎక్స్టెండ్ టేబుల్ చేసి చేయొచ్చండి. ఓకే,
సో మీకైతే అండర్‌స్టాండ్ అయిందనుకుంటున్నాను. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఏదైనా అండర్‌స్టాండ్ కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. 100% మీకు అండర్‌స్టాండ్ అవుతుంది. మీకు ఇంకా స్టిల్ ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ లెసన్‌లో మనం ఫార్మ్ లేఔట్, ఫార్మ్ లిస్ట్, ఫార్మ్ డిజైన్, ఫార్మ్ బిల్డింగ్ ఇవన్నీ ఎలా చేస్తాం, ఫార్మ్‌కి సంబంధించినవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. చాలా హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అండి అది కూడా. ఓకే. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.